రైట్ డీటెయిల్స్ చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ లో శిథిలావస్థకు చేరుకున్న భవనాలపై ఫోకస్ చేసింది జీహెచ్ఎంసీ. రానున్న వర్షాకాలంలో పురాతన భవనాలు కూలి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారో అధికారులు. వాతావరణ మార్పులతో భారీ వర్షాలు పడకముందే ఆయా బిల్డింగ్స్ ను కూల్చేయాలని డిసైడ్ అయింది బల్దియా. వర్షాకాలానికి ముందు మాన్సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది బల్దియా. ఇప్పటికే హైడ్రా, ట్రాఫిక్ పోలీసులతో కలిపి స్పెషల్ మాన్సూన్ టీంలను సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ ఇప్పుడు శిథిలావస్థలో ఉన్న భవనాలపై దృష్టి పెట్టింది. సర్కిళ్ల వారీగా పురాతన భవనాలను గుర్తించాలని కమిషనర్ ఆర్వి కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక సర్వేలు నిర్వహించి శిథిల భవనాలు, కట్టడాలు, పాత ప్రహారీ గోడలు గుర్తించాలని జోనల్ కమిషనర్లకు సూచించారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఆయా బిల్డింగ్స్ స్ట్రక్చరల్ స్టెబిలిటీని అంచనా వేసి రిపోర్టు సమర్పించాలని కమిషనర్ ఆదేశించారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా పురాతన బిల్డింగ్స్ కు పటిష్ట చర్యలు చేపట్టాలా లేక కూల్చేయాలా అన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. శిథిలావస్థకు చేరుకున్న భవనాల యజమానులకు లేదా అందులో నివాసం ఉన్న వారికి నోటీసులు జారీ చేయాలని కమిషనర్ సూచించారు. గతేడాది వర్షాకాలంలో శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్స్ కు నోటీసులు ఇచ్చారు బల్దియా ఆఫీసర్స్. స్పందించని 45 బిల్డింగ్స్ ను అధికారులే కూల్చేశారు. మిగిలిన కొన్ని బిల్డింగ్స్లలో నివాసం ఉంటున్నారు ప్రజలు. ఆయా బిల్డింగ్ల నుంచి ప్రజలను ఖాళీ చేయించి సీల్ వేయాలని అధికారులను ఆదేశించారు కమిషనర్. భవనాల చుట్టూ బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కమిషనర్ సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 460 శిథిలావస్థకు చేరుకున్న భవనాలున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వాటిలో తప్పనిసరిగా కూల్చాల్సిన బిల్డింగ్స్ పై జూన్ 1 వీక్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు అధికారులు. అప్పటిలోపు భవన యజమానులు కూల్చకపోతే అధికారులే కూల్చివేయనున్నారు. సికింద్రాబాద్, చార్మినార్ జోన్లలో శిథిలావస్థకు చేరుకున్న బిల్డింగ్స్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు బల్దియా అధికారులు. శిథిలావస్థకు చేరుకున్న బిల్డింగ్స్ కూలిపోయి భారీ ప్రాణ నష్టం జరగకముందే వాటిని గుర్తించి కూల్చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు కమిషనర్ ఆర్వి కర్ణన్. తెలంగాణలో సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లెటర్ రాశారు. తెలంగాణ ప్రభుత్వం భూమి, మౌలిక వసతులు, అవసరమైన సపోర్ట్ అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మరింత దేశభక్తిని పెంపొందించడానికి సైనిక్ స్కూల్ను రక్షణ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణలో మిలిటరీ ఓరియంటెడ్ విద్యను చదవడానికి సైనిక్ స్కూల్స్ లేవన్నారు. ఇక్కడ సైనిక్ స్కూల్స్ నిర్మిస్తే రాష్ట్రంలోని విద్యార్థులు ఆర్మ్డ్ ఫోర్సెస్లో చేరి దేశసేవ చేస్తారని తెలిపారు. రక్షణ శాఖ చర్యలు తీసుకునేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడాలని కోరారు మంత్రి పొన్నం. కలిసి ఇప్పుడు నేను కూడా లెటర్ రాసి సెంట్రల్ హోమ్ డిఫెన్స్ మినిస్టర్ లెటర్ రాస్తాను. సో నేను దానికి సంబంధించి గతంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఎందుకంటే కేంద్రం సంబంధించిన ఇష్యూ మన రాష్ట్రంలో ఏదైతే మేము పరిష్కరిస్తూ పక్క రాష్ట్రంలో కాబట్టి వాళ్ళు కేంద్రం నుంచి ఆదేశాలు ఇవ్వాలి. నేను గౌరవ పెద్ద మంత్రి కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినా నేను కలిసి ఇప్పుడు నేను కూడా లెటర్ రాసి సెంట్రల్ హోమ్ డిఫెన్స్. ఉగ్రవాదులను అంతం చేసేందుకే ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ చేపట్టారన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. భారత సైన్యం ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి 100 మంది తీవ్రవాదులను హతమార్చిందన్నారు. ఇండియన్ ఆర్మీ చేసిన సాహసానికి మద్దతుగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో తిరంగా ర్యాలీ చేశారు బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమంలో జాతీయ జెండాలను పట్టుకుని భరత మాతకు జై అని నినాదాలు చేశారు బీజేపీ కార్యకర్తలు, నాయకులు. ధ్వంసం చేసినందుకు కాదు. ఎందుకంటే భారతదేశము మతాలు, కులాలు, పార్టీలకు అతీతంగా ఓ ఐక్యత చూపెట్టింది. మన సత్తా చూపెట్టునంటే మిసైళ్ళు, బాంబులు సైనికులు అక్కడ చూపెడితే ఇక్కడ ప్రజలు, పార్టీలు కూడా కలిసి నిజంగానే భారతదేశము మీద దాడి చేస్తే మేమందరం ఒకటైతామని
నిజంగానే అది గౌరవపడాలి. ధైర్యము, త్యాగాలు చేసిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సైనికుల మీద గర్వము. అదే కాక చేవెళ్ల పార్లమెంట్కు ఇంకొక కారణం, ఎందుకంటే అక్కడ పోయిన మిసైల్స్, అక్కడ పోయిన డ్రోన్ అటాక్, అక్కడ పోయిన డ్రోన్లను ధ్వంసం చేసే యంత్రాలు అన్నీ మన హైదరాబాద్లో మన ఇంజనీర్లు మన చేవెళ్ల పార్లమెంట్లోనే తయారవుతున్నాయి. రాష్ట్రంలో అసైన్డ్ భూములపై సంచార జాతులకు యాజమాన్య హక్కులను కల్పిస్తామన్న గత ప్రభుత్వం అమలు చేయలేదన్నారు సౌత్ ఇండియా జేఏసీ చైర్మన్ వినోద్ కుమార్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర అవుతున్నా సంచార జాతుల వారికి హక్కులు కల్పించలేదన్నారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని దానిని రేవంత్ సర్కార్ అమలు చేయాలని డిమాండ్ చేశారు గాలి వినోద్ కుమార్. తెలంగాణ అసైన్డ్ భూమి యజమానుల సంక్షేమ సంఘం కానీ, దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ కానీ అనేక పోరాటాల రూపంలో రౌండ్ టేబుల్స్ పెట్టాము, మహాధరణ పెట్టాము. లాస్ట్ మంత్ ఇదే నెల ఏప్రిల్ 19వ తారీఖున మహాధరణ కార్యక్రమాన్ని ఇందిరాపార్క్ దగ్గర పెద్ద ఎత్తున నిర్వహించాం. కానీ ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు. ఒక బీజేపీ నాయకుడు మొత్తం 100 ఎకరాలకు పైగా భూమి కబ్జా చేస్తే ఎందుకు మాట్లాడుతున్నాడు? అసైన్డ్ భూముల పేదల భూములనా? ముఖ్యమంత్రి గారు అసలు దాని మీద ఏమాత్రం ఒక మాట మాట్లాడు. మరి ఈ విషయంలో రాహుల్ గాంధీ గారిని మేము డిమాండ్ చేస్తామన్నాం. మీరైతే రాహుల్ గాంధీ గారు మీ మీద మాకు నమ్మకం ఉంది, ఎందుకంటే మీ నాన్న ఇచ్చిన భూమి అది, పేదల కోసం మీరు పనిచేస్తున్నారు. మరి ఇదే పేదలు మీకు కనబడతలేదా? మీరు ఇచ్చిన హామీ నిలబెట్టాలని సంవత్సరాల కాలంగా మాట్లాడు. కాబట్టి ఈ పేదల భూములకు వెంటనే యాజమాన్య హక్కులు కల్పించి వాళ్ళకు దాన్ని డెవలప్ చేసుకునే హక్కు కల్పించాలి. అలాగే దాన్ని అమ్ముకొని ఒకవేళ ఇంకా వేరే దగ్గర కొనుక్కొనైనా, ఎందుకంటే ఒక్కొక్క భూమి ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల కానీ మొత్తం 33 జిల్లాలో కానీ కోట్ల రూపాయల, లక్షల కోట్ల రూపాయలలో కలిపి. కాబట్టి అంతంత ఖరీదైన భూమి ఇవాళ మొత్తం కబ్జాదారుల చేతులకు వెళ్ళిపోయింది. కాబట్టి తిరిగి వాళ్ళకి పేదలకు యజమాని హక్కులు కల్పించి వాళ్ళను ఇప్పుడు కోటీశ్వరులు చేస్తా అంటాడు. 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అంటాడు కదా. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జల్సాలకు అలవాటు పడి ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న 2 నేరస్తులను అరెస్టు చేశారు సిసిఎస్ పోలీసులు. సూరారం కాలనీకి చెందిన హరిబాబు, సూర్య తాళాలు వేసిన ఇండ్లే టార్గెట్గా దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు. వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులుండగా ఈ మధ్యకాలంలో జైలు శిక్ష అనుభవించి వచ్చారన్నారు. వారి నుంచి 14 తులాల బంగారం, కేజీ వెండి, 3 బైకులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామని చెప్పారు పోలీసులు. ఒక అతని పేరు హరిబాబు, ఇంకో అతని పేరు సూరిబాబు. వీరిద్దరి పైన కూడా మన సూరారం పోలీస్ స్టేషన్ ఆల్రెడీ షీట్లు కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరి పైన ఇప్పుడు సుమారుగా 15 లక్షల రూపాయల వాల్యూ ఉన్న ప్రాపర్టీ ఇవాళ సీజ్ చేయడం జరిగింది. అందులో 15 తులాల బంగారము, 3 బైకులు రికవరీ చేయడం జరిగింది. దీంట్లో మా టీం వాళ్ళు ఎంతో కష్టపడి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు సైబరాబాద్లో 3 హెచ్బీ నైట్లు, ఒకటి సంగారెడ్డిలో, ఒకటి నర్సాపూర్లో, ఒకటి అలియాబాద్లో వీళ్ళు దొంగతనాలు చేసి తిరుగుతున్నారు. అందులో ఇన్ఫర్మేషన్ పైన మా వాళ్ళు వారిపై నిఘా పెట్టి పట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరిని పట్టుకొని అరెస్ట్ చేసి 9 కేసులలో కూడా అరెస్ట్ చేసి, ఈ 9 కేసులలో 2 కేసులు మన డివిజన్కు సంబంధించినది. ఒకటి సూరారం పోలీస్ స్టేషన్ కేసు, ఒకటి దుండిగల్ పోలీస్ స్టేషన్ కేసులలో వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేసి. హైదరాబాద్లో హైరేస్ బిల్డింగ్లు, ప్రీమియం లగ్జరీ విల్లాలుండగా మరోవైపు ఇరుకిరుకు సందులు, వాటిలో ఒకదానిపై ఒకటి నిర్మించిన ఇండ్లు ఉన్నాయి. ఇలాంటి వాటిలోనూ లగ్జరీని పరిచయం చేస్తున్నారు కొంతమంది బిల్డర్స్. వెస్ట్రన్ కంట్రీస్లో మాదిరిగా మన దగ్గర కూడా అతి తక్కువ స్థలంలో మల్టీ స్టైల్ అపార్ట్మెంట్స్ను నిర్మించబోతున్నారు. సెల్ఫీ అపార్ట్మెంట్ పేరుతో ఈ ట్రెండ్ సరికొత్తగా రాబోతోంది. ఈ సెల్ఫీ అపార్ట్మెంట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ నడుస్తూనే ఉంది. కస్టమర్ల టేస్ట్ని బట్టి దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉన్నాయి. కొంతకాలంగా ఎక్కడ చూసినా విశాలమైన, విలాసవంతమైన ప్రాజెక్టుల హవానే కనిపిస్తోంది. ఒక్కో ప్లాట్ను 5,000 స్క్వేర్ ఫీట్ల నుంచి 13-14,000 ఎస్ఎఫ్టీల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోనూ ఈ తరహా ప్రాజెక్టులు భారీగా నిర్మాణంలో ఉన్నాయి.
అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉండే ఈ సెల్ఫీ అపార్ట్మెంట్లు ఇటీవల కేరళ వంటి రాష్ట్రాల్లో నిర్మిస్తున్నారు. దీంతో వీటిని హైదరాబాద్లోనూ నిర్మించాలని ప్రయత్నాలు చేస్తున్నారు బిల్డర్స్. అయితే వీటిపై కూడా మిక్స్డ్ టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునేవారు డబుల్ బెడ్రూమ్ లేదా ట్రిపుల్ బెడ్రూమ్లు మాత్రమే కొంటున్నారు. అందులోనూ అవి విశాలంగా ఉండాలనుకునేవారే ఎక్కువగా ఉన్నారని తెలిపారు బిల్డర్స్. ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, యూరోప్లో అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ యూఎస్లో కానీ ఏంటంటే అక్కడ సింగిల్ లివింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అక్కడ ఫ్యామిలీ అంటే ఇవన్నీ లైఫ్స్ ఇవన్నీ ఉండవు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం బ్రేకప్ చేసుకున్నటువంటి మేల్ ఫిమేల్ ఉన్నప్పుడు వాళ్ళకు అది ప్రిఫర్డ్గా ఉంటుంది. అండ్ అక్కడ ఇంకోటి ఏంటంటే మూమెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇవాళ ఈ స్టేట్లో ఉంటే మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు ఇంకొక స్టేట్కి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటారు. మళ్ళీ ఒక సిటీలో ఉంటే ఆ సిటీలోనే మనం ఉండడం, అక్కడే రిటైర్ అవ్వడం అనేది ఉండదు అక్కడ. సో ఆ కల్చర్లో కొంతమంది ఇక్కడ తీసుకొని ఇండియాకి తీసుకొద్దాం అనుకున్నారు. బట్ ఇక్కడ అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాంట్లో తీసుకుంటే కనుక మనకి పేయింగ్ గెస్ట్ పీజీ హాస్టల్స్ అనేవి అవుతున్నాయో అలాంటిది ఉంది. అయితే ఒంటరిగా ఉండేవారి కోసం నగరంలో గతంలో స్టూడియో అపార్ట్మెంట్లను నిర్మించారు. 350 SFT విస్తీర్ణంలో ఒక బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ ఉండేలా డిజైన్ చేశారు. స్టడీస్, జాబ్స్ కోసం వచ్చి ఒంటరిగా ఉండేవారు హాస్టల్స్, పీజీలో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీరి కోసమే స్టూడియో అపార్ట్మెంట్లని నిర్మించారు. ఇక సెల్ఫీ అపార్ట్మెంట్ అంటే స్టూడియో అపార్ట్మెంట్లో 4వ వంతు విస్తీర్ణంలో మాత్రమే ఉంటుంది. విస్తీర్ణం పరిమితం ఉన్నందున ఫర్నిచర్ అవసరం అనుకున్నప్పుడు ఉపయోగించుకుని తర్వాత మడత పెట్టేయవచ్చు. అయితే ఇలాంటి ఫ్లాట్స్ ఫ్యామిలీ కోసం వాడుకోవడానికి వీలు కానందున మన దగ్గర అంతగా డిమాండ్ ఉండకపోవచ్చు అంటున్నారు బిల్డర్స్. రెంట్కి ఉండడమే బెటర్ తప్ప ఇన్వెస్ట్మెంట్ చేసేసి అక్కడే నా లైఫ్ నేను అన్వయించుకోగలుగుతాను, అంటే నేను కోరిలేట్ చేసుకోగలుగుతాను అక్కడ అనుకోవడానికి ఉండదు. పిల్లల తర్వాత ఉండే లైఫ్ను మనం ఆ చిన్న స్పేస్లో 100 స్క్వేర్ ఫీట్లో 150 స్క్వేర్ ఫీట్లో మనం ఊహించుకోవాలంటే కాదు. జనరల్గా ఎటువంటి ఏంటంటే ఒక చిన్న హాలు, చిన్న కిచెను, ఒక బెడ్రూమ్ ఉన్నదాన్ని మనము స్టూడియో అపార్ట్మెంట్స్ అని అంటాం జనరల్గా. ఈ స్టూడియో అపార్ట్మెంట్ కంటే కూడా ఇంకా తగ్గిందాన్ని ఇప్పుడు సెల్ఫీ అని అంటారు. అంటే ఇట్స్ నథింగ్ బట్ రైల్వే మనం కంపార్ట్మెంట్లో కనుక చూస్తే చిన్న కారిడార్ ఉండి చిన్న ఒక దీంట్లో చిన్న బెంచ్ లాగా ఎలా వస్తుందో ఒక చిన్న బెడ్ ఉంటుంది. బెడ్కి ఆనుకొని దానికి ఒక 5 feet 5.5 feet బెడ్ ఉంటుంది. బెడ్కి ఆనుకొని చిన్న బాత్రూమ్ వస్తుంది. అండ్ దెన్ ఒక చిన్న చైర్ వచ్చేసి హాల్ ఉంటుంది. అంతే, దట్స్ సెల్ఫీ అపార్ట్మెంట్. నగరంలో ఐటీ, వైద్యం, మరికొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగులు సోమవారం నుంచి శుక్రవారం వరకు తీరిక లేకుండా పనిచేస్తున్నారు. గంటల తరబడి ప్రయాణించి ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరి మళ్లీ ఉదయమే బయలుదేరుతూ ఉంటారు. బ్యాచిలర్స్ కోసం సెల్ఫీ, మైక్రో అపార్ట్మెంట్లు ఉపయోగపడతాయంటున్నారు. హైదరాబాద్లో కూడా సెల్ఫీ, మైక్రో అపార్ట్మెంట్లు నిర్మించేలా ప్రణాళికలు రచిస్తున్నారు బిల్డర్స్. అయితే వీటిని అత్యంత ఖరీదైన వ్యాపార ప్రదేశాల్లోనే నిర్మించనున్నారు. ఫలాలలో రాజుగా పేరొందిన మామిడి పండ్లు సిటీ మార్కెట్లకు తరలి వస్తున్నాయి. ప్రధాన మార్కెట్లలో గుట్టలు గుట్టలుగా మామిడి రాసులు దర్శనమిస్తున్నాయి. అయితే హైదరాబాద్ మార్కెట్లో సెకండ్ గ్రేడ్ మామిడి పండ్లు సప్లై అవుతోందంటున్నారు పబ్లిక్. అకాల వర్షాలతో నేలరాలిన మామిడిని విక్రయిస్తున్నారని చెప్తున్నారు. తీయగా పుల్లపుల్లగా నోరూరించే మామిడి పళ్ళ సీజన్లో హైదరాబాద్ మార్కెట్లు కలకలలాడుతున్నాయి. బంగినపల్లి, హిమాయత్, తోతాపూరి, కోత మామిడి, నూజివీడు రసాల రకాల మామిళ్లు కనువిందు చేస్తున్నాయి. అయితే నాణ్యమైన మామిడి పండ్లను లోకల్ మార్కెట్లలో అమ్మడం లేదంటున్నారు పబ్లిక్. మార్కెట్లో అమ్మే మామిడి పండ్లు మచ్చలు మచ్చలుగా ఉంటున్నాయని, రుచి కూడా సరిగ్గా లేవంటున్నారు ప్రజలు. మొత్తం మచ్చలు కనిపిస్తుంది. అది తిన్నా కూడా మొత్తం పుల్లగా, లేకపోతే బ్రౌన్ కలర్ బాగా రైప్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అది కెమికల్స్ వేసి మక్కిస్తున్నారేమో, ఇథిలిన్, కార్బైడ్ అవన్నీ. పైన మాత్రం మంచిగానే నిగనిగలాడుతుంది. ఎల్లో కలర్లో, బ్రైట్ ఎల్లోలో కనిపిస్తున్నాయి న్యాచురల్గా. కానీ అవి న్యాచురల్గా ఉండట్లేదు మన హైదరాబాద్లోనే మెయిన్గా. బాటసింగారం మార్కెట్ నుంచే నగరవాసులకు ఎక్కువగా మామిడి సప్లై అవుతోంది. అయితే సిటీలో సెకండ్ గ్రేడ్ మామిడి పండ్లనే వ్యాపారులు అమ్ముతున్నారని తెలిపారు పబ్లిక్. వర్షాలతో రాలిపోయిన మామిడినే మార్కెట్కు తీసుకువచ్చి సేల్ చేస్తున్నారన్నారు. క్వాలిటీ ఉన్న ఏ గ్రేడ్ మామిడిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారన్నారు ప్రజలు. మ్యాంగోలు అయితే ఇప్పుడు సెకండ్ అయితే అంత బాగాలేవండి. మార్కెట్లో టూ మచ్ రేట్లు ఉన్నాయి, కాయలు అంత బాగాలేవండి. ఇప్పుడు మా సొంటలు కొనాలంటే సరిపోతలేము. క్వాలిటీ లేని మామిడిని ఎక్కువ మొత్తంలో రసాయనాలు వేసి మాగబెడుతున్నారని తెలిపారు సిటీ జనం. నాణ్యమైన మామిడిని అమ్మేలా మార్కెటింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పబ్లిక్. ఈ సంవత్సరం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయన్నారు వెదర్ ఆఫీసర్లు. ద్రోణుల ప్రభావంతో వడగాల్పులు, వడగండ్ల వానలతో ఇబ్బందులు పడ్డారు ప్రజలు. అయితే మరింత ఎండలు కొట్టాల్సిన మే నెలలో మాత్రం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మధ్యాహ్నం అధిక ఉష్ణోగ్రతలు, సాయంత్రం, రాత్రి వేళల్లో వానలు కురిశాయి.
జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు తెలంగాణకు ఎంట్రీ అయితే మరింత వర్షపాతం నమోదవుతుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో ఈసారి ఎండలు బగ్గుమన్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండల తీవ్రత కనిపించింది. మార్చ్, ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెల మొదలు ఎండలు తగ్గుముఖం పట్టాయి. రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా 3 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతాయన్నారు వెదర్ ఆఫీసర్స్. రోజులు మనకి మధ్యలోని ఎండ తీవ్రత అనేది కనిపిస్తుంది. ఇప్పుడు చూసుకుంటే కనుక ఎక్కువగా కూడా 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉష్ణోగ్రతలు కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి 2-3 డేస్ వరకు. మే నెలలోనే వర్షాలు మొదలయ్యాయి. ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టి అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో వానలు కురుస్తున్నాయి. పైగా మే నెల మొత్తం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఎండల తీవ్రత అంతగా ఉండబోదన్నారు. నైరుతి రుతుపవనాలు మరో 4 రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. లో ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది అల్పపీడనంగా కూడా ఆ తర్వాత 48 గంటల్లో ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటి యొక్క ప్రభావం వల్ల కేరళలో కూడా 4-5 రోజుల్లోని మాన్సూన్ అది ఆన్సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే విండ్ కండిషన్స్ అవి కూడా ఫేవరబుల్గా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోహిణి కార్తె ప్రారంభంలోనే ఎండలు తగ్గుముఖం పట్టాయి. దాదాపు 95% ఎండాకాలం ముగిసిందని, జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు తెలంగాణకు ఎంటర్ అవుతాయని తెలిపారు ఐఎండీ అధికారులు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్ చిన్న యుద్ధమని, భారత సైనికుల సత్తాను తక్కువ చేసి చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలు, 11 మిలిటరీ బేస్లను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా అని ప్రశ్నించారు. చైనా అభివృద్ధి చేసిన అత్యాధునిక మిలిటరీ రాడార్, మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను మన సైంటిస్టులు తయారు చేసిన మిసైల్స్ ధ్వంసం చేశాయని తెలిపారు. ఈ దెబ్బకు పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరై ఉద్రిక్తతలు ఆపుదామని కాళ్లబేరానికి వచ్చిందన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని భారతదేశం సహా యావత్ ప్రపంచం హర్షిస్తే కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కావడం లేదంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు కిషన్ రెడ్డి. విద్యా హక్కు చట్టం అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యా హక్కు చట్టంలో 25% రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ లకడీకపూల్లోని పాఠశాల విద్యా కమిషన్ అడిషనల్ డైరెక్టర్ లింగయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజు నియంత్రణ చేయాలన్నారు. ఏబీసీడీలుగా స్కూళ్లను విభజించి నాణ్యమైన విద్యా సౌకర్యాలను పరిగణలోకి తీసుకొని ఫీజులను నిర్ణయించాలన్నారు. ఈ మంత్రివర్గ ఉపసంఘం అనేది ఉందో కొన్ని 4 డ్రాఫ్ట్లు మా ముందు కొన్ని ఉంచింది. మ్యారేజ్ అసోసియేషన్తో డిస్కషన్ చేయడానికి వాళ్ళు తయారు చేసిన ముఖ్యంగా ఇవన్నీ కూడా ఏంటంటే బడ్జెట్ స్కూల్స్ను తీవ్రంగా దెబ్బతినంగా విధంగా ఉన్నాయి. 25% ఆర్టీఆర్టీ కింద 25% ఇవ్వాలనేది ఒకటి, తర్వాత ఫీజులు మొత్తం ఆన్లైన్లో చెల్లించాలనేది ఒకటి, తర్వాత మన గవర్నింగ్ బాడీ అనేది ఒకటి. ఇవి ప్రతిదీ కూడా ఏంటి అని అంటే బడ్జెట్ స్కూల్స్ను దెబ్బతీస్తున్నాయి. ఏ విధంగా అంటే 25% ఆర్టీఆర్టీ కింద గవర్నమెంట్ అనేది ఇన్ టైంలో ఏ స్కూల్ ఫీజు చెల్లించదు. దానివల్ల బడ్జెట్ స్కూల్స్లో ఏంటంటే ముఖ్యంగా ఆర్థిక సమస్యతో ఉన్న వాళ్ళు కరోనాతో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికి కోలుకోవడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఆర్టీఏ వచ్చిందంటే మాత్రం కాలేజీల్లో 3-4 సంవత్సరాల ఫీజులు పేరుకుపోయి ఉన్నాయి. ఈ విధంగా బడ్జెట్ స్కూల్స్ అన్ని కూడా మూతపడే స్థాయికి వస్తాయి. మొట్టమొదటగా ఫీజుల నియంత్రణ అనేటువంటిది మరి పాఠశాలలలో ఉన్నటువంటి కనీస సౌకర్యాల, అలాగే నాణ్యమైన విద్యన, ఎలాంటి అవసరాలను తీసుకొని మరి వర్గాలుగా విభజిస్తుంది. అంటే ఏ వర్గం ABCD వర్గాలుగా విభజించి మరి వారికి ఏ ఫీజులు నిర్ణయించాలి, 1,00,000 ఇవ్వాలన్నా, 50,000 ఇవ్వాలన్నా, 20,000 ఇవ్వాలన్నా ప్రభుత్వమే నిర్ణయించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి దాన్ని మేము స్వాగతిస్తున్నాం.
పెళ్లిళ్ల పేరుతో వృద్ధులను టార్గెట్ చేస్తున్న ఇద్దరు కిలాడి లేడీలను అరెస్టు చేశారు సికింద్రాబాద్ పోలీసులు. మ్యారేజ్ బ్యూరో యాడ్స్ వేయించి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వృద్ధుడిని చీట్ చేశారు. దిల్సుఖ్ నగర్కు చెందిన ఓ మహిళను వృద్ధుడికి చూపించారు కిలాడి లేడీలు. ఆమె నచ్చడంతో అతని చేత షాపింగ్ చేయించి 1,77,000 రూపాయల బిల్లు కట్టించి పరారయ్యారు మహిళలు. మోసపోయానని గ్రహించి మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. కేసు నమోదు చేసుకుని ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల్లో ఒకరు ఏపీ కృష్ణా జిల్లాకు చెందిన తాయారమ్మ, మరొకరు ఖమ్మం జిల్లాకు చెందిన స్వాతిగా గుర్తించారు. ఇటుకూరి చిన్నకొండయ్య అని ఖమ్మం జిల్లా వాసి. అతనికి 80 ఏళ్ళు ఉంటాయి. 70 ఏళ్ళ వయసులో భార్య చనిపోయింది. ఆయన వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు. 1 ఇయర్ కింద పేపర్లో పెళ్లి ప్రకటన ఒకటి వచ్చింది. 60 ఏళ్ళ వృద్ధులకు వివాహం చేసుకుంటాము, ఉద్యోగస్తులు అవి ఉంటే అట్లా అని చెప్పి ఒక ప్రకటన రావడంతో ఆ ప్రకటన బేస్ చేసుకొని ఈ చిన్నకొండయ్య వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. చిన్నకొండయ్య ఫోన్ చేస్తే వాళ్ళ వివరాలు తాయారమ్మ ఇలియా సరస్వతి చైతన్యపూర్లో ఉంటుంది, కొన్నాళ్ళు పీడిఎన్టీ కాలనీలో ఉండేది. అదే సందర్భంలో ఖమ్మానికి చెందినటువంటి కూనపరెడ్డి స్వాతి అని చెప్పి కూడా పరిచయం అయినారు. వాళ్ళిద్దరు కలిసి ఒక మ్యారేజ్ బ్యూరో అని చెప్పి ఓపెన్ చేసి ఈ ఎవరైతే భార్య లేని వాళ్ళు ఉంటారో వృద్ధులను చూసి, ఎంప్లాయీస్, రిటైర్డ్ అయిన ఆఫీసర్స్ ఇటువంటి వాళ్ళని చూసి పేపర్ ప్రకటన ఆధారంగా వాళ్ళకి ఫోన్ చేసి మా దగ్గర మీకు సరిపోని సంబంధం ఉన్నదని చెప్పి పిలుస్తారు. పిలిచిన తర్వాత ఒకసారి 2 సార్లు ఇట్లా ఫోన్లో మాట్లాడిన తర్వాత వాళ్ళని హైదరాబాద్ పిలిపించి హైదరాబాద్లో పెళ్లి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి పెళ్లి చేసుకోవాలంటే బట్టలు కొనుక్కోవాలి, నగలు కొనుక్కోవాలి అవి అని చెప్పి వాళ్ళతోటి షాపింగ్ చేపించేసి బట్టలు గట్ట కొనిపించేసి బంగారం గట్ట కొనిపించుకొని తీసుకున్న తర్వాత రేపు పెళ్లి పెట్టుకుందాము, రేపు పెళ్లి కాడికి పలానా చోట పెళ్లి చేసుకుందాము, అక్కడికి మేము వస్తాము మాతోటి, మీరు రండి, మీ వాళ్ళు ఊళ్ళో ఒక ప్లేస్ చెప్తారు, గుడి కానీ ఏదన్నా మ్యారేజ్ చేసుకునే ప్లేస్. వీళ్ళు చెప్పిన తర్వాత ఇద్దరు కూడా ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఫోన్ పనిచేయదు. ఇతను ఎవరైతే ఈ చిన్నకొండయ్య ఉన్నాడో అతను కూడా ఆ విధంగా మరుసటి రోజు పెళ్లి పెట్టుకున్నాం కదా, పెళ్లి కాడికి రావాలి కదా, వాళ్ళు రాలేదు ఏందని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్లు ఉన్నాయి. ఆ తర్వాత అతను వాళ్ళకు షాపింగ్ చేపించినటువంటి బట్టలు కానీ గోల్డ్ కానీ తప్పు జరిగిందని చెప్పి గ్రహించి అతను మహంకాళి పోలీస్ స్టేషన్లో పోయిన సంవత్సరం అక్టోబర్లో ఇవ్వటం జరిగింది. వాళ్ళ ఫోన్ నెంబర్స్ని ట్రేస్ చేస్తే అన్నీ కూడా ఫేక్ అడ్రస్లు, తర్వాత వేరు పర్సన్స్ పేరు మీద వాళ్ళు సిమ్ కార్డ్స్ తీసుకొని రకరకాల అడ్రస్లతోటి వాళ్ళు ఏదే కానీ నేరస్తులు నేరానికి 1 సారి 2 సార్లు మాత్రమే వాడి ఆ ఫోన్ సిమ్లను మార్చేవాళ్ళు. ఆ విధంగా ఉన్న తర్వాత ఎవరైతే ఈ లేడీ ఉన్నదో ఫ్రీక్వెంట్ కాల్స్ ఆధారంగా ట్రేస్ చేసి తర్వాత వీళ్ళు డబ్బులు దిల్సుఖ్ నగర్లోని ఒక మీ సేవా సెంటర్లో డ్రా చేసేవాళ్ళు. ఆ మీ సేవా సెంటర్ అతని యొక్క ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఫొటోస్ బేస్ చేసుకొని మేము మా ఎస్ఐ జాన్ చాకచక్యంగా విచారించి ట్రేస్ అవుట్ చేసి. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాస్టెస్.